ప్రియమైన ఆత్మీయులారా, అందరికీ నమస్కారం. మొదటగా మీ అందరికీ కార్తీక పౌర్ణమి పర్వదిన శుభాకాంక్షలు మరియు సంత్ గురునానక్ దేవ్జీ జయంతి శుభాకాంక్షలు. ప్రపంచ దేశాలలో భారతదేశం అనేది అతి పురాతన ప్రాచీన దేశం. ఒకప్పుడు భారతదేశము ఒక విశ్వగురువులాగా ఉండేది. ప్రపంచ దేశాలు కళ్ళు తెరవనప్పుడు భారతదేశం అనేది ఒక స్వర్ణయుగాన్ని చూసింది. అంటే అన్ని విషయాలలో, ఇటు జ్ఞానంలో, సత్యంలో, ధర్మంలో, అదేవిధంగా రకరకాల సాంప్రదాయాలు, రకరకాల ఆచార వ్యవహారాలు, రకరకాలైనటువంటి స్థితిగతులు, తర్వాత సమృద్ధి, సంపద, అన్ని విధాలుగా ఒక వికాసవంతమైనటువంటి దేశంగా విరాజిల్లింది భారతదేశం. ఇతర దేశస్థులు భారతదేశానికి వచ్చి రాజ్యాలను ఏలారు. అవునా, పోర్చుగీస్, డచ్ వాళ్ళు, బ్రిటిషర్స్ వీళ్ళంతా రాజ్యాలను ఏలారు. ఇక్కడ సంపద అంతా కూడా తరలించుకొని వెళ్ళారు, డబ్బు, బంగారం, సంపద అన్నీ. అయినప్పటికీ కూడా ఇంకా తరగని నిధి ఉంది. అండ్ దీంతోపాటు ఈ భౌతిక సంపదే కాకుండా ఆధ్యాత్మిక సంపదను కూడా తీసుకొని వెళ్ళారు, జ్ఞాన సంపదను కూడా తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళి అక్కడ కూడా ఒక అభివృద్ధి అనేది జరిగింది. అమెరికా లాంటి కంట్రీస్ ఒకప్పుడు ఎగ్జిస్టెన్స్లో లేనటువంటి సమయంలో భారతదేశం అనేది ఒక వెలుగులోకి ప్రయాణం చేసింది. ఎందుకంటే ఈ భూమి మీద మనకి ఎంతోమంది మేధావులు, సంఘ సంస్కర్తలు, జ్ఞానులు, సత్పురుషులు, మహర్షులు, ఋషులు వీళ్ళందరూ జన్మించి వాళ్ళ జ్ఞానామృతంతో ఈ భూమిని పవిత్రం చేశారు. అందుకే ఇది ధర్మభూమిగా, కర్మభూమిగా, బుద్ధ పురుషుల భూమిగా విరాజిల్లుతోంది భారతదేశం అప్పుడు ఇప్పుడు. ఇందులో భాగంగా మనకి అనేక రకాల ఉత్సవాలు, అనేక రకాలైనటువంటి పండగలు, సంస్కృతులు, విభిన్న సాంప్రదాయాలు, ఆ తర్వాత ఆచార వ్యవహారాలు, రకరకాలుగా ఒక్కొక్క అకేషన్ని సెలబ్రేట్ చేసుకోవడం అనేది భారతీయ సంస్కృతి. ఎందుకు ప్రతి ఒక్క అకేషన్ని ఒక ఉత్సవంలాగా చేసుకోవాలి, తర్వాత ప్రతి ఒక్క స్థితిని ఎందుకు సెలబ్రేషన్ లాగా చేసుకోవాలంటే జీవితాన్ని పండగలాగా ఉండాలి. లైఫ్ అంటే సెలబ్రేషన్. లైఫ్ అనేది దుఃఖపడడానికి, బాధపడడానికి, కష్టాలు అనుభవించడానికి రాలేదు. జీవితం అనేది ఒక ఉత్సవంలాగా జీవించడానికి వచ్చింది. లైఫ్ అంటేనే సెలబ్రేషన్. ఎప్పుడైతే జీవితం అనేది ఒక ఉత్సవం అయిపోతుందో ఆ తర్వాత మరణం కూడా ఒక సెలబ్రేషన్ అయిపోతుంది, డెత్ కూడా ఒక సెలబ్రేషన్ అయిపోతుంది అని చెప్పి భారతదేశంలో ప్రతి ఒక్క అకేషన్ని సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. అండ్ అదేవిధంగా ఈ ఎస్పెషల్లీ ప్రకృతి సిద్ధంగా వచ్చేటటువంటి కొన్ని రకాల అకేషన్స్ అంటే అమావాస్య, పౌర్ణమి, తర్వాత రకరకాలైనటువంటి స్థితులు, ఇవన్నీ కూడా సెలబ్రేట్ చేసుకోవడం అనేది అలవాటైపోయింది. అదేవిధంగా ప్రతి నెలలో వచ్చేటటువంటి పౌర్ణమికి ఒక్కొక్క విశిష్టత ఉంది. ఇప్పుడు ఆషాఢ పూర్ణిమ, తర్వాత వైశాఖ పూర్ణిమ, అదేవిధంగా కార్తీక పూర్ణిమ, అంటే ఒక్కొక్క అకేషన్కి అది ఒక్కొక్క మహాపురుషుడితో మమేకమైపోయి ఉంది అకేషన్ అనేది. అండ్ ఎస్పెషల్లీ మనకి ఆషాఢ పూర్ణిమ మనం గురు పూర్ణిమ చేసుకుంటాం, తర్వాత వైశాఖ పూర్ణిమకి బుద్ధ పూర్ణిమ చేసుకుంటాం, తర్వాత కార్తీక పౌర్ణమి ఏంటంటే గురునానక్ దేవ్ జయంతిని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. అంటే ఒక్కొక్క మహాపురుషుడు వాళ్ళ యొక్క జన్మ అనేది తీసుకుంటే ఈ పౌర్ణమి రోజైనా తీసుకున్నారు, కొంతమంది అమావాస్య రోజు తీసుకున్నారు, అమావాస్య రోజు కూడా కొంతమంది జన్మించారు. కాబట్టి అసలు పౌర్ణమికి ఉన్నటువంటి ఆ విశిష్టత ఏంటి అంటే సమస్త ప్రకృతి కూడా ప్రతి 15 రోజులకు ఒకసారి చీకటి నుండి వెలుగులోకి ప్రయాణం చేస్తుంది. అంటే తమసోమా జ్యోతిర్గమయ, అంధకారం నుంచి వెలుగులోకి ప్రయాణం చేస్తుంది ప్రకృతి కూడా. ఇప్పుడు అమావాస్య నుంచి మొదలైనటువంటి ఒక జర్నీ అనేది పౌర్ణమి రాగానే మొత్తం వెలుగు వచ్చేస్తుంది ఆకాశంలో.
అమావాస్య అంటే ఏంటి? మొత్తం చీకటి. ఆ రోజు నక్షత్రాలు ఉండవు, చంద్రుడు ఉండడు, ఏముండడు, సంపూర్ణంగా చీకటి ఆకాశంలో. ఆ చీకటి నుంచే ఒక నెలవంక వస్తుంది, క్రిసెంట్ మూన్ వస్తుంది. ఈ నెలవంక వచ్చాక మెల్లమెల్లగా అది అభివృద్ధి చెందుతూ వెలుగునిస్తూ తర్వాత దాంతోపాటు నక్షత్రాలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. మెల్లమెల్లగా ఒక్కోటి బయటకు వస్తూ ఉంటుంది. మళ్ళీ పౌర్ణమి రాగానే ఎలా ఉంటుంది? మళ్ళీ సంపూర్ణంగా వెన్నెల వచ్చేస్తుంది. అంటే ఈ ప్రకృతిలో జరిగేటటువంటి కొన్ని అద్భుతమైనటువంటి సంఘటనలు ఎలా ఉంటాయంటే మనిషికి ఒక సత్యాన్ని బోధిస్తాయి. నిజంగా ఒక వ్యక్తి నేర్చుకోగలిగితే గురువే అవసరం లేదు, ప్రకృతి కూడా నేర్పిస్తుంది. సమస్త విశ్వము గురువు అవుతుంది. అండ్ తర్వాత నీ జీవితం నీకు నేర్పిస్తుంది. జీవితంలో జరిగే రకరకాల సంఘటనల నుంచి మనం ఒక గుణపాఠం నేర్చుకున్నట్టయితే లైఫ్ నేర్పిస్తూ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క స్థితిలో ఒక ఆధ్యాత్మిక సత్యం అనేది ఉంది. మనము నేర్చుకోగలిగితే ప్రతిదీ మన జీవిత అభివృద్ధికి, జీవిత వికాసానికి, తర్వాత ఆధ్యాత్మిక వికాసానికి ఉపయోగపడుతుంది. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే పౌర్ణమి అనేది ఒక వెలుగుకి సంకేతం. చంద్రుడు చాలా నిండుగా ఉంటాడు పౌర్ణమి రోజు. అండ్ ఇంకోటి ఏంటంటే పౌర్ణమికి ఎందుకంత విశిష్టత ఉంది అంటే మన లోపల చైతన్యం యొక్క వెలుగు, పౌర్ణమి యొక్క వెలుగు ఒకటే. అంతర్చేతన యొక్క వెలుగు, తర్వాత పౌర్ణమి యొక్క వెలుగు ఒకటే. చంద్రోదయం అనేది, సూర్యోదయం అనేది బయట జరుగుతుంది, కానీ మన లోపల జరగాలి. సూర్యుడు రోజు వస్తున్నాడు, తర్వాత రోజు వస్తున్నటువంటి క్రమంలో మనము చూస్తున్నాం, తెల్లారి లేచి చూస్తున్నాం. రాత్రంతా చీకట్లో ఉంటున్నాము, తెల్లారి లేచి మనం సూర్యోదయాన్ని చూస్తున్నాం. ఇది చూస్తున్నాం మెల్కొని చూస్తున్నాము, కానీ మన లోపల మాత్రం ఇంకా చీకటే ఉంది. మన లోపల ఇంకా ఈ అంధకారం అనేది పోలేదు. బయట దీపాలు వెలిగిస్తే మన లోపల చీకటి పోదు. బయట దీపాలు వెలిగిస్తే బయట ప్రపంచానికి వెలిగిస్తాయి, నీకు బయట ప్రపంచంలో నడవడానికి ఉపయోగపడతాయి, కానీ లోపల మాత్రం అంధకారం ఉంటుంది. అందుకే అంతర్జ్యోతిని ప్రకాశింపజేసుకోవాలా, జ్ఞాన దీపాన్ని వెలిగించుకోవాలి, తర్వాత మనము ప్రజ్ఞా దీపాన్ని వెలిగించుకోవాలి. మనకు మనమే ఒక ప్రకాశం కావాలి. అపదీపో భవ, బీ ఎ లైట్ అంటూ యువర్ సెల్ఫ్. మన దీపాన్ని మనమే వెలిగించుకోవాలి అని చెప్పి మనకి పురాతన కాలం నుంచి మహర్షులు, ఋషులు, మునులు వీళ్ళంతా అదే చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. కానీ ఇంకా దాదాపు ఒక 80% మంది మనుషులు ఇంకా అజ్ఞానంలో ఉన్నారు, ఇంకా మూర్ఛలో ఉన్నారు, ఇంకా ప్రపంచం వైపు పరిగెడతా ఉన్నారు. ఈరోజు మనం కార్తీక పౌర్ణమి రోజు ఈరోజు మనము చూస్తుంటే ప్రతి ఒక్క చోట దేవాలయాల చుట్టూ, పుణ్యక్షేత్రాల చుట్టూ, నదుల చుట్టూ, సముద్రాల చుట్టూ తిరుగుతూ, ఇంకా బయట దీపాలు వెలిగిస్తూ ఇంకా ఇలాగే లైఫ్ని కొనసాగిస్తున్నారు. అంటే అఫ్కోర్స్ ఒక మనిషి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగించేదానికంటే ముందు ఇవన్నీ చేస్తాడు. ఈ రిచువల్స్, ఇవన్నీ వీటన్ని కర్మకాండాలు అంటారు, రిచువల్స్ అంటారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. బట్ అక్కడ వరకే జర్నీ అనేది ఆగిపోతే మనిషికి జ్ఞానం అనేది రాదు. జ్ఞానం పక్కకు పెట్టండి, కనీసం బుద్ధి వికాసం జరగదు. బుద్ధి వికాసం జరగదు, తర్వాత మానసిక వికాసం జరగదు, తర్వాత మేధోమదనం అనేది జరగదు, మేధస్సు అనేది పెరగదు. ఇంటెలిజెన్సీ అంటారు కదా, ఇంటెలిజెన్సీ అనేది పెరగదు. జనరల్గా ఇంటెలిజెన్సీ అంటే ఏమనుకుంటారు? పెద్ద పెద్ద డిగ్రీలు చేయడము, పిహెచ్డీలు చేయడము, డాక్టరేట్స్ చేయడము, మాస్టర్స్ చేయడము, ఇది మేధస్సు అనుకుంటారు. కానీ అది కాదు. ఇంటెలిజెన్సీ అంటే ఏంటంటే, బుద్ధి వికాసం అంటే ఏంటంటే, ఇది మానసిక వికాసంలో భాగంగానే ఈ విజ్ఞానం అనేది, విద్య అనేది మనం నేర్చుకుంటాం. కానీ తర్వాత ఈ జ్ఞాన వికాసం జరిగినప్పుడే ఇంటెలిజెన్సీ అనేది పెరుగుతుంది. జ్ఞానం అంటే ఏంటి? అన్నిటి మీద ఒక అవగాహన, అండర్స్టాండింగ్. ఏంటి? జీవితం మీద, జన్మ మీద, మరణం మీద, లైఫ్ పైన, ప్రకృతి పైన, తర్వాత జీవిత విధానం పైన, తర్వాత లైఫ్లో ఏర్పడుతున్నటువంటి రకరకాల పరిస్థితుల పైన, సుఖ దుఃఖాల పైన, కష్ట నష్టాల పైన, వీటన్నిటి మీద ఒక అవగాహన. జ్ఞానం అంటే ఏం లేదు, ఒక అవగాహన, అండర్స్టాండింగ్. అంటే వాట్ ఈజ్ వాట్, ఒక క్రిస్టల్ క్లియర్ అండర్స్టాండింగ్. అది కూడా అనుభవపూర్వకంగా తెలుసుకోవడం.
ఇన్నాళ్ళు పుస్తకాలు చదివి, గ్రంథాలు చదివి, శాస్త్రాలు చదివి అధ్యయనం చేశారు. కానీ అది అనుభవం కాదు, అది మన అనుభవం కాదు. ఎవరైతే ఈ పుస్తకాలు రాసి గ్రంథాలు శాస్త్రాల్లో ఉంది ఏదైతే ఉందో అది మన అనుభవం కాదు, వాళ్ళ అనుభవం. వాళ్ళు దాన్ని అనుభవించి చెప్పారు. కానీ ఆ అనుభవం అనేది నీకు ఒక ప్రేరణ తీసుకొచ్చింది, ఒక ఇన్స్పిరేషన్ తీసుకొచ్చింది నువ్వు ఆ మార్గంలో ప్రయాణం చేయడానికి. కానీ వాళ్ళ అనుభవం నీ అనుభవం కాదు. ఇప్పుడు జీవితం కానీ, ప్రాపంచిక యాత్ర కానీ, ఈవెన్ ఆధ్యాత్మిక యాత్ర కానీ, ఇందులో మనం ప్రయాణం చేస్తున్నటువంటి దశలో ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క అనుభవం వస్తూ ఉంటుంది. అందరి అనుభవం ఒకటి కాదు, అందరి సాధన ఒకటి కాదు, అందరూ ఒకే మార్గంలో ప్రయాణం చేయలేరు. రకరకాల మార్గాలను ఎంచుకొని ప్రయాణం చేస్తూ ఉంటారు. కాబట్టి జీవితంలో మనిషి జీవిత వికాసం అనేది జరగాలంటే కేవలం శారీరకము, మానసికము వికాసమే కాకుండా, ఈ భౌతిక వికాసమే కాకుండా హృదయ వికాసం జరగాలి, ఆత్మీయ వికాసం జరగాలి, చైతన్య వికాసం జరగాలి. మనిషి సంపూర్ణమైనటువంటి, పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని జీవించాలి. దానికోసమే ఈ మానవ జన్మ అనేది వచ్చింది అని చెప్పి మనకి ఎంతోమంది ఋషులు, మునులు చెప్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఇంకా మనుషులు అజ్ఞానంలో ట్రావెల్ చేస్తున్నారు. సో కాబట్టి ఇక్కడ ఒక మనిషి లైఫ్లో 3 విషయాలను చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. అంటే పుట్టినప్పటి నుంచి చనిపోయే దానికంటే మధ్యలో అనుభవపూర్వకంగా 3 విషయాలు తెలుసుకోవాలి. ఒకటేంటంటే సత్యం ఏంటి, అసత్యం ఏంటి, తర్వాత శాశ్వతం ఏంటి, అశాశ్వతం ఏంటి, తర్వాత అంధకారం ఏంటి, వెలుగేంటి, తర్వాత జన్మ ఏంటి, మరణం ఏంటి, తర్వాత మరణానికి అమృతమయ తత్వానికి ఉన్నటువంటి ఆ తేడా ఏంటి. ఈ 4-5 విషయాలు చాలా స్పష్టంగా అనుభవపూర్వకంగా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి జ్ఞాన వికాసం అనేది జరుగుతుంది. ఇది మనము ఎన్నో గ్రంథాల్లో, శాస్త్రాల్లో మనం చదివి ఉంటాం, దీని గురించి ఎంతోమంది చెప్పారు, కానీ మనకి ఎక్స్పీరియన్స్ లేదు. ఇప్పుడు పండితులు ఉంటారు కదా, ఎన్నో గ్రంథాలు, శాస్త్రాలు చదివి ప్రవచనాలు ఇస్తూ ఉంటారు. ఆఖరికి ఒక పండితుడికి మరణం అనేది సమీపించినప్పుడు భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుంది అంటే, మరి శరీరమే కదా పోయేది, చైతన్యం శాశ్వతమే కదా, భయం ఎందుకు? ఇంకా భయపడాల్సిన అవసరం ఏముందంటే, ఆ పండితుడికి అనుభవం లేదు. చదివాడు, అన్నీ చదివాడు, వల్ల వేస్తాడు, 10 మందికి చెప్తాడు, కానీ హీ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్, అనుభవం లేదు. ఇక్కడ అనుభవ జ్ఞానమే ప్రధానం. మనిషి జీవితంలో కష్టమైన, నష్టమైన, సుఖమైన, దుఃఖమైన, మంచైన, చెడైన ఇది మనం అనుభవిస్తేనే మనకు అర్థమవుతుంది. అనుభవం లేకుండా ఏది అర్థం కాదు లైఫ్లో. ఇప్పుడు ఇంద్రియాలతో వచ్చే అనుభవాలు ఉన్నాయి, అవునా? రుచి, వాసన, శ్రవణము, గంధము, తర్వాత స్పర్శ ఉన్నాయి కదా, ఇంద్రియాలతో, పంచేంద్రియాలతో చేసే అనుభవాలు. ఈ పంచేంద్రియాలతో వచ్చే అనుభవాలే మనం దాన్ని అనుభవించకుండా మనకు అర్థం కాదు కదా. అలాంటిది ఈ అతీంద్రియ అవతల జరిగేటటువంటి ఆ స్థితి మనకి అనుభవం లేకుండా ఎలా అర్థమవుతుంది? కనీసం ఈ మాత్రము విజ్ఞత కూడా లేకుండా మనుషులు జీవిస్తున్నారు. అంటే ఈ కర్మకాండలకి, రిచువల్స్కి, ఆచార వ్యవహారాలకి, సాంప్రదాయాలకి, కట్టుబాట్లు, రకరకాల స్థితులు, వీటన్నిటిలో బాగా ఇరుక్కుపోయి మాయలో బతుకుతున్నారు. ఇది చేయడం తప్పు కాదు, కానీ ఇది ఒక స్టేట్, ఇది ఒక స్థితి. బట్ ఇంకోటి ఏంటంటే, లైఫ్లో మనం ఏది చేసినా అర్థం చేసుకొని చేయాలి, బ్లైండ్గా చేయొద్దు. అంధవిశ్వాసము, అంధశ్రద్ధ, అంధభక్తి అనేది పనికిరాదు. మనం ఏది చేస్తున్నా తెలుసుకొని చేయాలి, ఒక అండర్స్టాండింగ్తో చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే, ఆ చేసిన పని, ఆ చేసిన కర్మ ఏదైతే ఉందో అది మనల్ని ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తూ ఉంటుంది. సో కాబట్టి పౌర్ణమి అనేది మన అంతరంగిక చైతన్యానికి ప్రతీక. తర్వాత పౌర్ణమి రోజు సాధన చేసినప్పుడు, అంటే ధ్యానం కానీ, యోగం కానీ, భక్తిలో ఉండేవాళ్ళు సాధన చేసినప్పుడు వాళ్ళ యొక్క చైతన్య వికాసం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే శక్తి వికాసం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ శక్తి వికాసం జరుగుతుందో ఆ వ్యక్తి యొక్క మనసు నిర్మలమైపోతుంది. తర్వాత శరీరం అనేది శుద్ధి జరుగుతుంది. తర్వాత హృదయ శుద్ధి జరుగుతుంది, ఇంద్రియాల శుద్ధి జరుగుతూ ఉంటుంది. ఎందుకు శరీరము, మనసు, ఇంద్రియాలు, హృదయం ఇదంతా అశుద్ధి ఎందుకు అయిపోయింది?
ఎందుకు అయిపోయింది అశుద్ధి అంటే శక్తి వికాసం అనేది జరగలేదు. ప్రతి వ్యక్తి లోపల శక్తి వికాసం అనేది జరగకపోతే ఇవన్నీ కూడా అశుద్ధిగా ఉంటాయి. శక్తి లేకపోతే ఏమవుతుంది? ప్రపంచపరమై జీవిస్తారు, నిర్జీవంగా జీవిస్తారు. నిద్రపోయినప్పుడు ఎంతో కొంత శక్తి వస్తుంది, ఆ గాఢ నిద్రలో పోయినప్పుడు దాన్ని తెల్లారి లేచి ఆ పనులకి ఉపయోగిస్తారు. చూడడం, మాట్లాడడం, రకరకాల పనులు చేయడం, ప్రపంచంతో ఒకటి కావడం, వీటన్నిటితో చేస్తూ ఉంటారు. కానీ ఆ శక్తి సరిపోవట్లా, అది లిమిటెడ్గా వస్తుంది. అది ప్రకృతి ఒక వరప్రసాదం లాగా నీకు ఇస్తుంది నువ్వు బ్రతకడానికి. కానీ నీ వైపు నుంచి నువ్వేం సంపాదించుకుంటున్నావు? వచ్చిందాన్ని ఖర్చు పెట్టేస్తున్నావు కానీ నువ్వేం సంపాదించట్లా. అసలు ఇక్కడ మనిషి భౌతిక ప్రపంచంలో ఉన్ననాళ్ళు సంతృప్తిగా, ఆనందంగా, సంతోషంగా జీవించాలంటే ఇక్కడ సంపాదించాల్సింది డబ్బు, స్టేటస్, పొజిషన్, ఆస్తులు కాదు, శక్తిని సంపాదించుకోవాలి. ఎప్పుడైతే మనం శక్తిని సంపాదించుకుంటామో సహజంగా ఏం జరుగుతుంది అంటే మనకి అన్నీ వచ్చేస్తాయి. శక్తి వికాసంతో అన్నీ వచ్చేస్తాయి. శరీరం ఆరోగ్యం వస్తుంది, మనసు ప్రశాంతత వస్తుంది, తర్వాత హృదయంలో ఒక మంచి భావనలు వస్తాయి. అప్పుడు ఎప్పుడైతే హృదయంలో భావనలతో మనసు అనేది ఎప్పుడైతే నిర్మలం అయిపోతుందో సరైనటువంటి ఆలోచనలు వస్తాయి, సరైనటువంటి జీవిత విధానం వస్తుంది, ఒక క్రమబద్ధమైనటువంటి జీవితం వస్తుంది. ఇలాంటి జీవితాన్ని జీవిస్తూ జీవిస్తూ ఎప్పుడైతే మనము ఈ లైఫ్లో ముందుకు వెళ్తూ ఉంటామో అప్పుడు సమృద్ధి కూడా వచ్చేస్తుంది. ఎప్పుడైతే శక్తి వికాసం జరిగాక వచ్చినటువంటి ఆ సంపద ఏదైతే ఉందో, ఆ సమృద్ధి ఏదైతే ఉందో, అది నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెడుతుంది, ఒక హయ్యెస్ట్ రేంజ్లో నిలబెడుతుంది. అంటే అక్కడ నువ్వేం చేస్తావు? ఎప్పుడైతే ఈ శక్తి వికాసం జరిగినప్పుడు నీ లోపల స్వార్థము, సంకుచిత మనస్తత్వము, అహంకారము, అజ్ఞానము, ఈర్ష, ద్వేషాలు, కామక్రోధ లోభాలు ఇవన్నీ ఉండవు. ఇంకా ఇవన్నీ లేనప్పుడు ఒక ప్యూరిటీ, ఒక పవిత్రత అనేది నీ లోపల వచ్చినప్పుడు నీకు సంపద వచ్చినా, నీకు సమృద్ధి వచ్చినా, ఏదొచ్చినా కానీ నువ్వు దాన్ని పంచుతావు. నువ్వు బ్రతుకుతూ 10 మందికి అందిస్తూ ఉంటావు. అది ఇంకా పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు ప్రవహించేటటువంటి నదికి ఒక నీళ్లు ఆగిపోయినటువంటి నీటి కొలనుకి తేడా ఉండదు. నీటి కొలను ఒక పాండ్ లాగా ఉండి దాంట్లో నీళ్ళు ఆగిపోతే అవి మురిగిపోతాయి వాటర్. ప్రవహించే నదిలో నీళ్ళు ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాయి. అదేవిధంగా ప్రతిదీ లైఫ్లో ఫ్లో అవుతూ ఉండాలి. అది మన దగ్గరే ఆగిపోవద్దు, అది ఏదైనా కానీ. ఆ ఫ్లో అవుతూ 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 అది ఎదుటి వాళ్ళకి పంచుతూ ఉన్నప్పుడు ఇది ఫ్రెష్గా మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే మనిషి యొక్క జీవిత వికాసంలో మనకి ప్రకృతిలో జరిగే ప్రతి ఒక్క సంఘటన అనేది ఈ రెండిటి మధ్యలో ఒక సాపేక్షత ఉంటుంది, అంటే రిలేటివిటీ ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రపంచం అంతా కూడా ఒక రిలేటివిటీలో నడుస్తుంది. దీన్ని ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏం చెప్తాడంటే థియరీ ఆఫ్ రిలేటివిటీ అని అంటాడు. అంటే ఒకదాని మీద ఆధారపడి ఒక రిలేషన్తో ఈ సృష్టి మొత్తం నడుస్తుంది అని అంటాడు. థియరీ ఆఫ్ రిలేటివిటీ, సాపేక్ష సిద్ధాంతం అంటారు దాన్ని. అంటే ఒకటి ఇంకో దాని మీద డిపెండ్ అయిపోయి జీవిస్తోంది, ఒకదానికి ఇంకో దాని కనెక్షన్తో జీవిస్తోంది. ఈ విశ్వమంతా కూడా ఒక ఆర్గానిక్ యూనిటీ లాగా ఉంది. సో ఎప్పుడైతే ఒక ఆర్గానిక్ యూనిటీ లాగా యూనివర్స్ అనేది నడుస్తున్నప్పుడు ఈ అన్నిటినీ కలిపేటటువంటి ఒక అండర్ కరెంట్ లాగా, ఒక ఆంతరంగికమైనటువంటి ఒక ఆధారం లాగా ఈ శక్తి అనేది పనిచేస్తుంది. ప్రతి దాన్ని కలుపుతుంది. నీ లోపల ఉంది, నీ బయట కూడా ఉంది. ప్రతి జీవిని, ప్రతి వస్తువుని, ప్రతి ఒక్క స్థితిని కలుపుతూ ఉంది. ఈ అండర్ కరెంట్ లాగా ప్రవహించేటటువంటి ఈ శక్తినే మనము దైవత్వం అంటున్నాం. దైవత్వం అంటారు, దివ్యత్వం అంటారు, భగవంతుడు అంటారు, రకరకాల పేర్లు పెట్టుకుంటారు. ఇక్కడ భగవంతుడు అంటే వ్యక్తి కాదు, శక్తి. ఇట్స్ ఎ పవర్. వ్యక్తి అయితే మీలాగా నాలాగా ఒకే చోట ఉంటాడు, అంతటా ఉండలేడు. శక్తి కాబట్టే ఉండగలుగుతున్నాడు. అందుకే సర్వాంతర్యామి అని అంటారు. సర్వాంతర్యామి అంటే ప్రతి దాంట్లో, ప్రతి కణకణంలో, ప్రతి అణువున ఆ శక్తి అనేది ఉంది. అణువణువున విస్తరించాలంటే శరీరం ఉన్నప్పుడు విస్తరించలేరు, శక్తి రూపంలో ఉన్నప్పుడే ఆ విస్తరణ అనేది జరుగుతుంది. కాబట్టి
ఈ శక్తిని మనం అర్థం చేసుకోవాలి అంటే విరాట్ రూపంలో ఉండేటటువంటి ఆ శక్తిని మనం అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మన లోపల ఉండేటటువంటి ఆంతరంగిక శక్తిని, తర్వాత మన లోపల ఉండే ప్రాణశక్తి కావచ్చు, చైతన్యం కావచ్చు, రకరకాల శక్తులు, వీటన్నిటిని మనం ఎప్పుడైతే అనుభవపూర్వకంగా తెలుసుకుంటామో అప్పుడు అక్కడ శక్తి వికాసం అనేది జరుగుతుంది. ఈ శక్తి వికాసం అనేది చేసుకోవడానికి మనకి రకరకాల మార్గాలు ఉన్నాయి. ఒకటి జ్ఞాన మార్గం ఉంది, తర్వాత రెండవది భక్తి మార్గం ఉంది, మూడవది యోగ మార్గం ఉంది, తర్వాత కర్మ మార్గం ఉంది. రకరకాల మార్గాలు ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది మనుషులు ఉన్నారో అన్ని కోట్ల మార్గాలు ఉన్నాయి ఒక మనిషి ఆ వికాసం చేసుకోవడానికి. అంటే ఎక్కడైతే శక్తి అనేది దిగజారిపోతుంది, ఎక్కడ శక్తి విస్తారం జరుగుతుంది, ఈ విషయం అనేది చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. శక్తి ఎక్కడ ఖర్చు అవుతుంది, ఎక్కడ సంపాదిస్తారు, ఇది అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని శక్తిని పెంచేటటువంటి కర్మలు చేసుకుంటూ వెళ్ళాలి జీవితంలో. అఫ్కోర్స్ ఆటోమేటిక్గా మనం కొన్ని పనులు చేస్తుంటే శక్తి ఖర్చు అయిపోతూ ఉంటుంది. బట్ ఖర్చు పెట్టేదానికంటే కూడా సంపాదించేది ఎక్కువ ఉండాలి శక్తి విషయంలో. ఉన్నప్పుడు ఏమవుతుందంటే అప్పుడు అన్ని రకాల సమృద్ధి అనేది మనిషికి జీవితంలో వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది అంటే మనం ఏ పని చేసినా సక్సెస్ అవుతాం. తర్వాత మనం ఏ లక్ష్యాన్ని పెట్టుకొని అయితే మనం జీవిస్తున్నామో ఆ లక్ష్యాన్ని మనం చేరుకోగలుగుతాం. తర్వాత ఎలాంటి పర్పస్ కోసము మనము జన్మించామో ఆ పర్పస్ కూడా నెరవేరుతూ ఉంటుంది. సో కాబట్టి లక్ష్యం ఒకటి, సక్సెస్ఫుల్ లైఫ్ ఒకటి, తర్వాత గోల్ మేనేజ్మెంట్ ఒకటి, ఈ మూడు మనిషి సాధించాలా జీవితంలో అంటే తప్పకుండా బుద్ధి వికాసంతో పాటు, మేధోమదనంతో పాటు, తర్వాత జీవిత వికాసంతో పాటు శక్తి వికాసం జరగడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇది జరిగితేనే మనము ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్తాం. అది భౌతిక ప్రపంచమైనా, అది ఆధ్యాత్మికమైన అంటే ప్రపంచ యాత్ర అయినా, అంతరంగిక యాత్ర అయినా, ఈ రెండిట్లో ఒక మనిషి ఎదగాలంటే తప్పకుండా ఈ శక్తి అనేది చాలా కాంట్రిబ్యూట్ చేస్తుంది. కానీ చాలామంది శక్తి గురించి పట్టించుకోరు, అసలు దాని గురించి ఆలోచించరు. కేవలము శారీరక వికాసం, మానసిక వికాసం, భౌతిక వికాసం కోసమే ఆలోచిస్తారు. కానీ వీటన్నిటికీ ఆధారం లాగా ఒక అండర్ కరెంట్ లాగా పనిచేస్తున్నటువంటి శక్తి గురించి పట్టించుకోరు. చాలామంది పట్టించుకోరు, అసలు ఎనర్జీ గురించి ఆలోచించరు. అసలు ఎప్పుడైతే మనం ఎనర్జీని గెయిన్ చేయడంలో మనం ఎప్పుడైతే సక్సెస్ఫుల్ అవుతామో అప్పుడు లైఫ్లో అన్నీ వచ్చేస్తాయి. ఎందుకంటే మన లోపల ఉండేటటువంటి శక్తి అనేది ఒక విరాట్ రూపం దాల్చింది అనుకోండి, నీ పరిధి దాటి వెళ్ళిపోయినప్పుడు అది ఈ విశ్వంలో ఉండేటటువంటి శక్తితో మమేకం అవుతుంది. అప్పుడు ఇంకా అబండెన్స్గా వస్తూ ఉంటుంది, ఇంకా చాలా ఒక ప్రవాహం లాగా వస్తూ ఉంటుంది. దాంతో మనం ఏదైనా సాధించవచ్చు ప్రపంచంలో, ఏదంటే అది చేయొచ్చు. ఇంకా మనల్ని ఆపేవాళ్ళు ఎవరు ఉండరు ఇంకా. సో కాబట్టి ఆధ్యాత్మిక సాధన అంతా కూడా ఇదంతా దేనికోసం చేస్తున్నామంటే ఇప్పుడు ఈ శరీరము, మనసు, హృదయము, ఈ వికాసం అనేది భౌతిక విద్యతో, భౌతిక మేధస్సుతో, భౌతికంగా ఉండేటటువంటి ఈ తెలివితేటలతో, ప్రాపంచికమైనటువంటి విషయాల ద్వారా ఈ మూడు జరుగుతాయి. ఏది శరీర వికాసం, మానసిక వికాసం, హృదయ వికాసం, జీవిత వికాసం, ఇది జరుగుతాయి. కానీ ఈ శక్తి వికాసం అనేది జరగాలంటే మాత్రం దానికి అంతర్యాత్ర అంటే ఇన్నర్ జర్నీ అనేది చేయాలి. ఈ ఇన్నర్ జర్నీ లేకుండా అవుటర్ జర్నీ ఎంత చేసినా లైఫ్ అనేది సక్సెస్ఫుల్గా నడవదు. ఎందుకంటే డబ్బు ఉండొచ్చు, స్టేటస్ ఉండొచ్చు, పొజిషన్ ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, ప్రపంచాన్ని ఏలుతావేమో, కానీ లైఫ్ వెళ్ళిపోతుంది, జీవితానికి వాల్యూ ఉండదు. ఏదో ఒకనాడు ఏమైపోతుందంటే భౌతిక ప్రపంచం అనేది నీ లోపల ఎక్కువైపోయినప్పుడు నువ్వు డిటోరియేషన్కి వెళ్ళిపోతూ ఉంటావు. ఎందుకంటే శక్తి లేదు కదా. చాలామంది బ్రతికున్న శవాలు లెక్క బతుకుతూ ఉంటారు, జీవోత్సవాలు అంటారు కదా, నీరసంగా, నిస్సత్తువుగా, తర్వాత ఒక ఎంతూజియాజం ఉండదు, తర్వాత ఒక యాక్టివ్నెస్ ఉండదు, ఏది ఉండదు, ఏదో బ్రతుకుతున్నామా అంటే బ్రతికేస్తూ ఉంటారు. మరణము మనిషికి జీవితంలో ఒకేసారి వస్తుంది, కానీ ఈ శక్తి వికాసం అనేది జరగకపోతే మనిషి క్షణక్షణం చస్తూ బతుకుతాడు.
ఎందుకంటే శరీరంలో బలం ఉండదు, మనోబలం ఉండదు, బుద్ధి బలం ఉండదు, భావనా శక్తి ఉండదు, కల్పనా శక్తి ఉండదు, ఇచ్ఛాశక్తి ఉండదు. ఉన్నాయి రకరకాల శక్తులు, అవునా? ఈ శక్తులన్నీ నిర్జీవం అయిపోతాయి. నిర్జీవం అయిపోయినప్పుడు భౌతిక ప్రపంచంలో మనకి ఎంత ఉన్నప్పటికీ కూడా ఇటు పనికిరావు. మరణం ప్రతిసారి వచ్చి ప్రతి క్షణము తలుపు తడుతూ ఉంటుంది ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సందర్భంలో. సంపూర్ణ మరణం ఒకేసారి వస్తుంది, కానీ ప్రతి క్షణము మనిషి చస్తూ బతుకుతూ ఉంటాడు. ఎందుకు బతుకుతాడు అంటే రకరకాల స్థితులలో ఎన్నోసార్లు చస్తారు, ఎన్నోసార్లు బతుకుతారు జీవితంలో. అవమానంతో, అవునా, అహంకారం హర్ట్ అయిపోయి, నిందలేసినప్పుడు, అవమానించినప్పుడు, స్పర్ధలు వచ్చినప్పుడు, మనసు లోపల నెగిటివిటీస్ వచ్చినప్పుడు, ఎవరైనా తిట్టినప్పుడు, కొట్టినప్పుడు, అవునా, పరువు ప్రతిష్టల కోసం బతికేవాళ్ళు, కీర్తి ప్రతిష్టల కోసం బతికేవాళ్ళు ఇవన్నీ పోయాక ఏం చేస్తారు? మరణంతో సమానం అది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు దానికోసం జీవిస్తున్నారు కదా, అవునా? వీటన్నిటి కోసం జీవిస్తున్నప్పుడు ఇది ఎక్కడైనా హర్ట్ అయింది అనుకో, నేను ఎందుకు బ్రతుకున్నా, నా పరువు పోయాక నేను ఎందుకు బతకాలని అంటారు. అంటే ఇలాంటి మరణాలు ఎన్ని వచ్చి ఉంటాయి జీవితంలో, ఎన్ని సంభవించి ఉంటాయి. అసలు ఆ మరణం చాలా చిన్నది వీటి ముందు. ఆ మరణం అనేది వచ్చి ఒకేసారి తీసుకెళ్ళిపోతుంది, ఇంక ఏ బాధ లేకుండా. కానీ ఇలాంటి మరణాలు అనేవి మనిషిని చంపేస్తూ ఉంటాయి, క్షణక్షణం చంపేస్తూ ఉంటాయి. ఎందుకంటే అహంకారంతో, అజ్ఞానంతో, మూర్ఛలో, అన్కాన్షియస్నెస్గా జీవించినంత కాలము ఇవన్నీ మరణాలు ఉంటా ఉంటాయి. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఇలా జీవిస్తున్నాడు. ఎందుకంటే అందుకే ఏం చెప్తారంటే మనిషికి భౌతిక ప్రపంచంలో ఎంత ఉన్నప్పటికీ కూడా ఈ ఆధ్యాత్మిక వికాసం, స్పిరిచువల్ జర్నీ, ఈ స్పిరిచువల్ జర్నీ స్పిరిట్ అనే వర్డ్ నుంచి వచ్చింది. స్పిరిట్ అంటే శక్తి అన్నట్టు. ఈ శక్తి వికాసం అనేది ఎక్కడైతే జరగదో అక్కడ జీవితం అనేది అసంపూర్ణంగా ఉంటుంది. సో కాబట్టి మనం పూజ చేసిన, పుణ్యక్షేత్రాలకు వెళ్ళిన, గంగలో మునిగిన, సముద్రాల్లో మునిగిన, తర్వాత రకరకాల కర్మకాండాలు చేసిన, యజ్ఞాలు, హోమాలు, వ్రతాలు, ఇవన్నీ ఏది చేసినా దీని యొక్క ఆంతరంగిక సత్యం ఏంటి అంటే శక్తి వికాసమే. దానికోసమే ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఒకటి, మనసు నిర్మలం కావడానికి. ఫస్ట్ స్టేట్ ఏంటి? మనసు నిర్మలం కావడానికి, హృదయ శుద్ధి జరగడానికి, తర్వాత శక్తి వికాసం జరగడానికే ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. కానీ రియల్గా జరుగుతుందా? జరగట్లేదు. ఎందుకు అంటే పరిపూర్ణంగా చేయరు కాబట్టి, తెలుసుకొని చేయరు కాబట్టి. భౌతిక ప్రపంచంలో చేసేటటువంటి ఈ రిచువల్స్ అన్నీ కూడా ఇది సంపూర్ణం కావట్లేదు. ఎందుకు కావట్లేదంటే వాళ్ళు పరిపూర్ణంగా చెయ్యరు కాబట్టి. కాబట్టి భారతదేశంలో మనకి పురాతన కాలం నుంచి ఈ ధ్యానము, యోగము, భక్తి మార్గాలు, తర్వాత మనకి కర్మయోగాలు, సిద్ధాంతాలు, రకరకాల ఫిలాసఫీస్ ఉన్నాయి మనకి ఒక మనిషి శక్తి వికాసం చేసుకోవడానికి. అయితే జ్ఞాన మార్గంలో, యోగ మార్గంలో వెళ్ళిన వాళ్ళు సంకల్ప బలంతో వెళ్తారు. ఎలా వెళ్తారు? కమిట్మెంట్, సంకల్ప బలము, దృఢ నిశ్చయము, ఒక తపస్సు చేయడము, అలా శరీరాన్ని తప్పింపజేయడము, మనసుని ఒక నిగ్రహం చేయడం, ఇంద్రియ నిగ్రహం చేయడం, తర్వాత శరీరాన్ని నిగ్రహించడం, ఇంద్రియాలను నిగ్రహించడం, అంటే చాలా కఠినమైనటువంటి సాధనలు చేస్తూ ఉంటారు. ఏది? జ్ఞాన మార్గంలో, ఈ యొక్క యోగ మార్గంలో వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మనం చూస్తున్నాం అఘోరీసు, నాగా సాధువులు, వీళ్ళు ఎంత కఠినంగా చేస్తారు సాధన. తర్వాత హిమాలయాల్లోకి వెళ్ళి తపస్సు చేసేవాళ్ళు, అడవుల్లోకి వెళ్ళి తపస్సు చేసేవాళ్ళు, వీళ్ళు చేస్తూ ఉంటారు. ఒక్కొక్కళ్ళ స్థితిలో ఒక్కొక్కళ్ళు చేస్తూ ఉంటారు. ఇక జ్ఞాన మార్గంలోకి వచ్చిన వాళ్ళు ధ్యానంతో వెళ్తారు, సంకల్ప బలంతో వెళ్తారు, తర్వాత బుద్ధి వికాసంతో వెళ్తారు, మేధోమదనంతో వెళ్తారు. దాని తర్వాత మనము ఈ శక్తి వికాసం చేసుకొని కూడా వెళ్తూ ఉంటారు. ఇప్పుడు యోగాల్లో మనకి రకరకాల యోగాలు ఉన్నాయి. ఏమున్నాయి? ఇప్పుడు తంత్రయోగం ఉంది, హఠయోగం ఉంది, జ్ఞానయోగం ఉంది, సహజయోగం ఉంది, తర్వాత విభూతి యోగం ఉంది, తర్వాత అఘోర యోగం ఉంది. ఈ రకరకాల యోగాలు ఉన్నాయి మనకి. దాదాపు 20-30 యోగాలు ఉంటాయి దాంట్లో. ఇవన్నీ ఒక్కొక్క మార్గాలు అన్నమాట. ఇప్పుడు ఈ అఘోరీసు, నాగా సాధువులు చేసేటటువంటి యోగం ఏంటంటే విభూతి యోగం, అఘోర యోగం చేస్తారు వాళ్ళు. శ్మశానాల్లో
సాధన చేస్తారు వాళ్ళు. అదొక యోగం. ఇవన్నీ కూడా పరమశివుడు చెప్పినటువంటి మార్గాలు. ఇవన్నీ కూడా విభూతి, అఘోర యోగం, రకరకాల తంత్ర యోగం, తంత్ర టెక్నిక్స్ ఇవన్నీ కూడా వాళ్ళు యూజ్ చేస్తారు. సో కాబట్టి ఎవరు ఏ యోగం ద్వారా వెళ్ళినా, ఏ మార్గం ద్వారా వెళ్ళినా అల్టిమేట్గా దాన్ని రీచ్ అవ్వడానికి శక్తి వికాసం చేసుకోవాలా, చైతన్య వికాసం జరగాలి. తర్వాత ఈ చైతన్య వికాసము మన నుంచి విస్తరించి సమస్త ప్రకృతిలో అది విస్తరించి మెల్లిమెల్లిగా అది ఈ విశ్వ చైతన్యాన్ని అందుకోవాలి. దీనికోసమే హ్యూమన్ లైఫ్ అనేది వచ్చింది. సో మనము సెలబ్రేట్ చేసుకునే ప్రతి ఉత్సవము, ప్రతి ఒక్క స్థితి అనేది దానికోసమే ఉంది. అది ఏ పండగలైనా, ఏ ఉత్సవాలైనా ఇవన్నీ కూడా దానికోసమే. సో ఈవెన్ దసరాల్లో కూడా శక్తిని ఆరాధిస్తారు 9 రోజులు. అవునా? ఎందుకు ఆరాధిస్తారు శక్తిని? శక్తిని ఆరాధించాలి అని ఎందుకంటారంటే శక్తి వికాసం జరగడానికి. అది స్త్రీ శక్తి అయినా, పురుష శక్తి అయినా, ఏ శక్తి అయినా శక్తే. అది పురుషుడిలో ఉన్నప్పుడు ఒకలాగా పనిచేస్తుంది, స్త్రీలో ఉన్నప్పుడు ఇంకోలాగా పనిచేస్తుంది. ఈ రెండిటి కలయిక జరిగినప్పుడు అర్ధనారీశ్వర తత్వంలో అక్కడి నుంచి ఇంకొక శక్తి జాగృతం అవుతూ ఉంటుంది. సో కాబట్టి ఈ రకరకాల ఉత్సవాలు ఎందుకు చేస్తారు అంటే దీనిలో ఉండేటటువంటి ఒక ఆంతర్యం ఏంటి అంటే, ఒకటి అంధకారం నుంచి వెలుగులోకి వెళ్ళాలి, అసత్యం నుండి సత్యానికి రావాలా, అశాశ్వతమైన దాన్ని వదిలేసి శాశ్వతమైన తత్వంలోకి రావాలి. తర్వాత జన్మ రహస్యము, మరణ రహస్యం తెలుసుకొని జనన మరణాలకి అతీతంగా వెళ్ళాలి. తర్వాత మానవ జన్మ యొక్క లక్ష్యాన్ని అర్థం చేసుకోవాలి. సో మనం చేసుకునే ప్రతి ఒక్క పండగ వెనకాల, ప్రతి ఒక్క కార్యం వెనకాల దాని అంతరార్థం అనేది ఇదే. తర్వాత ఇప్పుడు మనకి భారతదేశంలో రకరకాల మార్గాల ద్వారా, రకరకాల స్థితుల ద్వారా ఎంతోమంది మహర్షులు జ్ఞానోదయాన్ని అందుకున్నారు. ఎస్పెషల్లీ ఈ జ్ఞాన మార్గం, యోగ మార్గం కంటే కూడా భక్తి మార్గం ద్వారా ఎంతోమంది జ్ఞానోదయాన్ని అందుకున్నారు. భక్తి ద్వారా ఎక్కువ అందుకున్నారు. ఇప్పుడు ఒక జ్ఞాని సంకల్ప బలంతో, ఒక దృఢ నిశ్చయంతో, ఒక తపస్సుతో ఒక జ్ఞానాన్ని అందుకుంటే భక్తి మార్గంలో వెళ్ళే భక్తులు ఎలా అందుకుంటారు? అసలు ఈ భక్తి మార్గం అనేది ఎక్కడి నుంచి ఒక ఆవిర్భావం అనేది జరిగింది అనేది మనము ఈరోజు తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ సమయం వచ్చింది కాబట్టి. ఈరోజు మనకి సంత్ గురునానక్ దేవ్జీ ఆయన జయంతి సందర్భంగా ఆయన భక్తి మార్గం ద్వారానే ఆయన జ్ఞానోదయాన్ని అందుకున్నాడు. మనకి భక్తి మార్గంలో ముఖ్యంగా 3 కనిపిస్తాయి. మనకి 3 విషయాలు చాలా స్పష్టంగా మనకు కనిపిస్తాయి. ఏంటి అంటే, ఒకటి పూజ, రెండవది ఆరాధన, మూడవది ప్రార్థన. అవునా? ఈ 3 ఒకటేనా, వేరువేరా? పూజ, ఆరాధన, ప్రార్థన, ఈ 3టికి మధ్యలో ఉన్నటువంటి తేడా ఏంటి? ఇవి 3 ఒకటా, డిఫరెన్సా అనేది చూద్దాం. పూజ అంటే ఏంటి? వాస్తవానికి ఉపనిషత్తులో ఈ ఆత్మపూజ ఉపనిషత్ అని ఒకటి ఉంటుంది. ఆత్మపూజ ఉపనిషత్ అని అది 108 ఉపనిషత్స్. అంటే ఉపనిషత్స్ దాదాపు కొన్ని వేల ఉపనిషత్స్ ఉన్నాయి. కానీ మనకి అస్తిత్వంలో ప్రజెంట్లో లిఖితపూర్వకంగా ఉన్నది మాత్రం 108 ఉపనిషత్స్. ఈ 108 ఉపనిషత్స్లో ఆత్మపూజ ఉపనిషత్ అనేది ఒక ఉపనిషత్తు ఉంది. నిజంగా పూజ దేనికి చేయాలా అంటే ఆత్మపూజ. ఈ ఆత్మపూజ ఉపనిషత్తులో అందులో ఋషులు ఏం చెప్తారంటే, పూజ చేసేటప్పుడు ఎలా చేయాలి అన్నీ సమర్పిస్తారు కదా. పత్రం, పుష్పం, ఫలం, తోయం, జలంతో, పూలతో, పత్రాలతో అభిషేకిస్తారు కదా. ఇప్పుడు పత్రం కానీ, పుష్పం కానీ, ఫలం కానీ, తోయం కానీ ఇవన్నీ కూడా ప్రకృతి నుంచి వచ్చినవే. అవునా? నీరు కానీ, చాకులు, చెట్లు, పూలు ఇవన్నీ కూడా ప్రకృతి నుంచి వచ్చినవి. ఆల్రెడీ చెట్లకి పూలు ఆయన కోసమే పూసినాయి. మీరు మళ్ళీ తెంపి అక్కడ విగ్రహం దగ్గర పెట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒక ప్రేమని చాటుకోవడానికి, ఒక ఇష్టాన్ని చాటుకోవడానికి మనం అలా పెడతాము, కానీ అవసరం లేదు వాస్తవానికి. తర్వాత ఈ నీరు కూడా మనకి పంచభూతాల్లో భాగమే. అవునా? ఈ పత్రాలు, ఆకులు, పుష్పాలు ఇవన్నీ కూడా ప్రకృతిలో భాగమే.
అయితే ఇక్కడ పూజ చేసేటప్పుడు ఎలా చేయాలి, అసలు నీ వైపు నుంచి నువ్వేం సమర్పిస్తావు అంటే ఇక్కడ హృదయ కమలాన్ని సమర్పించాలి. హృదయ కమలాన్ని ఎలా సమర్పిస్తారు అంటే, ఒకసారి ఒక భక్తుడు, అతను శివభక్తుడు అనమాట, ఆయన దేవాలయానికి వెళ్దామని తెల్లవారుజాము లేచి బయలుదేరుతూ ఉంటాడు. ఈ బయలుదేరుతున్నటువంటి క్రమంలో మరి ఏదైనా తీసుకెళ్ళాలి కదా, నీళ్ళో పాలో ఏదో ఒకటి తీసుకెళ్ళాలి అని చెప్పి ఏం తీసుకెళ్దామని వెతుకుతూ ఉంటాడు దారిలో వెళ్తూ ఉంటే. ఈ వెతుకుతున్నటువంటి క్రమంలో నీరు తీసుకెళ్దామని చెప్పి నదీ తీరానికి వెళ్తే ఆ నీళ్ళని చేపలు ఎంగిల్ చేస్తాయి. అరే ఈ చేపలు ఎంగిల్ చేసిన వాటిని, పక్షులు ఎంగిల్ చేసిన వాటిని ఎలా తీసుకెళ్ళి వెళ్ళాలి దేవాలయానికి అని అది వదిలేసిపోతాడు. ఆఖరికి పాలన్నా తీసుకెళ్దామని చెప్పి పాల దగ్గరికి పాలు పిండుదామని పోతే అక్కడ లేగదూడ ఎంగిల్ చేస్తుంది ఆ పాలని. ఇది కూడా వద్దు, ఇది కూడా కలుషితం అయిపోయింది అని అంటాడు. అట్లా ప్రతి ఒక్కదాన్ని వెతుక్కుంటూ పోతూ ఉంటాడు. ఆకుల కోసం, పూల కోసం, పూలని తుమ్మెదలు ఎంగిల్ చేస్తాయి, అవునా, ఆకుల మీద పక్షులు వాళ్తూ ఉంటాయి. అంటే ఎక్కడ చూసినా ఒక కలుషితం అనేది కనబడింది కానీ ఒక పవిత్రంగా ఉండేటటువంటి అది కనబడలేదు. ఆఖరికి ఖాళీ చేతులతోనే దేవాలయానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అప్పుడు భగవంతుడి ముందు నిలబడి చెప్తాడు, ఏంటి అంటే, నేను నిన్ను పాలతో అభిషేకించేద్దామంటే ఆ లెగదోడు ఎంగిల్ చేసింది, తర్వాత నీళ్ళని తీసుకొద్దామంటేనేమో చేప ఎంగిల్ చేసింది, ఆకులని పూలను తీసుకోవడం తుమ్మెదలు ఎంగిల్ చేసినాయి, కాబట్టి ఎంగిలి కానీ నా హృదయాన్ని సమర్పిస్తున్నా తీసుకో అని అంటాడు. అంటే హృదయ కమలాన్ని సమర్పిస్తాడు. ఏముంటాయి హృదయంలో? ఇది పూజ. పూజ అంటే ఏంటంటే శరీరాన్ని, మనసుని, హృదయాన్ని, తర్వాత ఇంద్రియాలని మమేకం చేసి సమర్పించేసి ఒక వర్తమాన స్థితిలో మనము భగవంతుడిని స్మరించడం, ఇది పూజ. మనకి భక్తి మార్గంలో మనకి ఒక శ్లోకం వస్తుంది, భక్తి యోగంలో చెప్తారు, కొంతమంది గురువులు చెప్తారు ఏంటంటే, మనం భగవంతుడికి మనం పుష్పాలు సమర్పిస్తాం. ఎలాంటి పుష్పాలు మనం సమర్పించాలి భగవంతుడికి అంటే దాంట్లో ఒక 8 రకాల పుష్పాల గురించి చెప్తారు. అహింస ప్రథమం పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహ, ధ్యాన పుష్పం తప పుష్పం, యోగ పుష్పం తథైవకః, సత్యం అష్టవిధం పుష్పం, విష్ణుం ప్రీతికరం భవేత్ అని అంటారు. ఎలాంటి పుష్పాలు భగవంతుడికి సమర్పించాలంటే, ఒకటి అహింస, తర్వాత రెండవది ధ్యానము, యోగము, ఇంద్రియ నిగ్రహము, తపస్సు, తర్వాత సమర్పణ. ఈ పుష్పాలు మనం సమర్పించాలి మన వైపు నుంచి. అప్పుడు ఆ పూజ అనేది పరిసమాప్తం అవుతుంది అని చెప్తారు భక్తి యోగంలో. తర్వాత ఈ పూజ అనేది ఎప్పుడైతే ఒక పరిసమాప్తి అవుతుందో అక్కడ నెక్స్ట్ ఏమవుతుందంటే ఆరాధన మొదలవుతుంది. ఆరాధన అంటే ఏంటి? పూజకి ఆరాధనకి ఉన్నటువంటి ఆ తేడా ఏంటి? ఎప్పుడైనా ఈ వర్డ్ విన్నారా? ఆరాధన. ఆరాధన అంటే ఏంటంటే, ఇప్పుడు ప్రేమలో కూడా ఆరాధన అనే పదాన్ని వాడతారు, అవునా, భక్తిలో కూడా వాడతారు ఆరాధన. ఆరాధన అంటే ఏంటంటే, మనము ఏ వ్యక్తినైతే ఇష్టపడతామో, తర్వాత ఏ భగవంతుడినైతే మనం ఇష్టపడతామో 24 hours 365 days డే అండ్ నైట్ వాళ్ళ స్మరణలో మనం జీవించడం ఆరాధన అంటే శారీరకంగా, మానసికంగా, హృదయపరంగా, ఇంద్రియపరంగా ప్రతి కణకణంలో ఆ స్మరణతో జీవించడం, అది ఆరాధన. తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తే ప్రార్థన. ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన మనకి రకరకాలుగా చేస్తారు. మాటల ద్వారా ప్రార్థన చేస్తారు, కీర్తన ద్వారా ప్రార్థన చేస్తారు, అవునా, నృత్యం ద్వారా చేస్తారు, అవునా, గానము, సంకీర్తనము, నృత్యము, వీటన్నిటి ద్వారా చేస్తూ ఉంటారు. ఇప్పుడు మాటలతో ప్రార్థన చేసేవాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ కష్టాలు నష్టాలు అన్నీ చెప్పుకుంటూ ఉంటారు వెళ్ళి, అవునా. కీర్తనతో ప్రార్థన చేసేవాళ్ళు ఏం చేస్తారు? ఒక మంచి పాట పాడతారు. నృత్యంతో చేసేవాళ్ళు, డాన్స్తో చేసేవాళ్ళు ఒక మంచి నృత్యాన్ని ప్రదర్శిస్తారు ఒక తన్మయత్వంలో. అంటే ఈ నృత్యము, గానము, తర్వాత ఈ వాణి, ఇవన్నీ కూడా పుష్పాలే.
ఇవన్నీ కూడా ఒక ఆరాధనలో భాగాలు ఇవన్నీ కూడా. కాబట్టి ఎప్పుడైతే ఈ కళలు ఆర్ట్స్ ఉంటాయి కదా, 64 కళలు ఉన్నాయి కదా, ఈ 64 కళల ద్వారా కూడా ఆరాధిస్తూ ఉంటారు. కేవలము పత్రము పుష్పము ఇవే కాదు. సో ఈ ఆరాధన ఎలా ఉంటుంది? ఇప్పుడు మామూలుగా ఈ పత్రాలు పుష్పాలు పెట్టి సమర్పించే వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది, దాని తర్వాత ఈ కళలతో ఆరాధించే వాళ్ళ హృదయ స్థితి ఎలా ఉంటుందంటే చాలా తేడా ఉంటుంది దీనికి దానికి. ఎందుకంటే ఈ పత్రాలు పుష్పాలు బయట నుంచి తీసుకొచ్చి సమర్పించినప్పుడు ఎలా ఉంటుంది ఒక మనిషి యొక్క స్థితి అంటే శరీరం మాత్రమే అక్కడ ఉంటుంది, మనసు హృదయం అక్కడ ఉండదు. ఎందుకు మనసు హృదయం అక్కడ ఉండదు అంటే నువ్వేం సమర్పించట్లేదుగా నీ వైపు నుంచి, అది ఎక్కడ ఎందుకు ఉంటుంది అక్కడ? ఎందుకు మనసు పారిపోతూ ఉంటుంది? ఎందుకు అక్కడ దాని మీద మనం లగ్నం చేయలేకపోతున్నాము? ఎందుకు అక్కడ మనము త్రికరణ శుద్ధిగా ఉండలేకపోతున్నాము? ఒక దేవాలయానికి వెళ్ళినా, ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఎందుకు మనం 100% అక్కడ ఉండలేకపోతున్నాము అంటే నీ వైపు నుంచి నువ్వేం సమర్పించట్లేదు అక్కడ. కేవలం ఏదో బయట తీసుకొచ్చావు, అక్కడ ఏదో పడేసావు. భగవంతుడిని సాటిస్ఫై చేయడానికి ఆయన మొహాన్ని పూలు కొడతారు, అయిపోతుంది కథ. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. మా పని అయిపోయింది, ఇక నువ్వేం చేస్తావో చేయనంటారు. అంటే భగవంతుడి మీద మెహర్బానీ చూపిస్తారు అన్నట్టు. ఏదో కరుణతో తీసుకెళ్తారు భగవంతుడి మీద, తీసుకెళ్ళకపోతే బాగుండదు కదా అని చెప్పి. సో కాబట్టి ఇది కాదు ఆరాధన అంటే. కళల ద్వారా ఆరాధించే వాళ్ళు ఎలా ఆరాధిస్తారు? గానము, నృత్యము, సంకీర్తన, భజన వీటితో చేసేవాళ్ళు ఎలా చేస్తారంటే 100% తన్మయత్వంతో చేస్తారు. ఎందుకు చేస్తారు తన్మయత్వంలో అంటే ఏదైనా ఒక కళని నువ్వు పోషిస్తున్నప్పుడు, ఏదైనా ఒక ఆర్ట్ని మీరు పోషిస్తున్నప్పుడు మీరు మనసా వాచా కర్మణ దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు. ఇప్పుడు మనం సెలబ్రేషన్ చేస్తాం, ఒక పాట పాడతాం, ఒక కీర్తన చేసినా, భజన చేసినా, ఏది చేసినా మనం దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతాం. ఎందుకు ఇన్వాల్వ్ అయిపోతామంటే ఈ మనసు అనేది, హృదయం అనేది దానికి అట్రాక్ట్ అవుతుంది. ఏది? ఆ కీర్తనకి, భజనకి, ఆ సంగీతానికి, ఆ నృత్యానికి అట్రాక్ట్ అయిపోయినప్పుడు అక్కడ ఒక తన్మయత్వం వచ్చేస్తుంది. ఆ తన్మయత్వం ఎక్కడైతే వస్తుందో అక్కడ నువ్వు ఉండవు, కేవలం ఆ కళ మాత్రమే మిగులుతుంది అక్కడ. అప్పుడు అక్కడ ఒక ప్యూరిటీ ఉంటుంది. ఆ ప్యూరిటీతో మనము ప్రార్థన చేస్తాం. కాబట్టి పూజకి, ఆరాధనకి, ప్రార్థనకి ఈ మూడిటికి తేడా. ఈ పూజ అనేది భౌతికమైనటువంటి వస్తువులతో చేసినప్పుడు అది అసంపూర్ణంగా ఉంటుంది. మన వైపు నుంచి మనం ఏం సమర్పిస్తాం, ఎలాంటి పుష్పాలు సమర్పించాలి, తర్వాత మన హృదయ కమలాన్ని సమర్పించాలి, తర్వాత మన ఇంద్రియాలు త్రికరణ శుద్ధిగా మనం ఎప్పుడైతే దాన్ని సమర్పిస్తామో అక్కడ సహజంగా ఏం జరుగుతుంది అంటే మనకి ఒక ప్యూరిటీ వచ్చేస్తుంది, మన లోపల ఒక పవిత్రత వచ్చేస్తుంది. కాబట్టి పూజ ఆరాధనలాగా మారాలి, ఆరాధన ప్రార్థనలాగా మారాలి. ఎప్పుడైతే ఈ ఆరాధన ప్రార్థనలాగా అవుతుందో అక్కడ నుంచి భక్తి ఉదయిస్తుంది, అక్కడ స్టార్ట్ అవుతుంది భక్తి. ఈ 3 స్టేజెస్ దాటితేనే భక్తి, లేకపోతే కాదు. ఇక్కడ భక్తిలోకి ప్రవేశించాక ఎలా ఉంటుంది, ఈ 3 చేశాక భక్తిలో ప్రవేశించాక ఎలా ఉంటుందంటే ఇక నవవిధ భక్తి సూత్రాలతో వెళ్తారు. ఏంటంటే శ్రవణం, మననం, కీర్తనం, నిధిధ్యాసనము, దాస్యము, సఖ్యము, శ్రద్ధ, సమర్పణ, ఆత్మనివేదన. ఈ 9 రకాల భక్తి సూత్రాల ద్వారా ఇప్పుడు ఇదంతా ప్రపంచయాత్ర. ఏది భక్తి మార్గంలో ప్రపంచయాత్ర ఏంటి? 1 పూజ, 2వది ఆరాధన, 3వది ప్రార్థన. ఇదంతా భౌతిక ప్రపంచయాత్ర. ఇది ఎవరైనా చేస్తారు. కానీ భక్తిలో ప్రవేశించిన వాళ్ళు ఏం చేస్తారంటే అంతర్యాత్రలోకి వెళ్తారు. అంటే శ్రవణం. ఫస్ట్ది ఏంటి? శ్రవణం అంటే నాదోపాసన. అంటే ఈ బాహ్యమైనటువంటి సంగీతంతో అంతర్ సంగీతాన్ని అందుకోవడం, నాదాన్ని అందుకోవడం. తర్వాత మననం, ఏదైతే మనం శ్రవణం ద్వారా విన్నామో దాన్ని 24 hours ఆ స్మరణలో జీవించడం. మననం అంటే నెమరు వేసుకోవడం, ప్రతి క్షణం దాన్ని గుర్తు చేసుకోవడం. అప్పుడు మర్చిపోతాం కదా, మర్చిపోయినప్పుడు గుర్తు చేసుకోవడం అన్నట్టు మననం అంటే రివైజ్ చేసుకోవడం. దాని తర్వాత నిధిధ్యాసనం. నిధిధ్యాసనం అంటే 24 hours ఆ ధ్యాసలో జీవించడం. ఎప్పుడైతే 24 hours ఆ ధ్యాసలో జీవిస్తామో అక్కడ ఏం జరుగుతుంది అంటే అప్పుడు కీర్తన, మళ్ళా ఒక సెలబ్రేషన్. కీర్తన చేస్తున్నప్పుడు
ఈ మనసు అనేది, హృదయం అనేది శుద్ధి జరుగుతూ ఉంటుంది. ఈ శుద్ధి జరుగుతూ ఉన్నప్పుడు మెల్లిమెల్లిగా నెక్స్ట్ ఏంటి, శ్రద్ధ. ఆటోమేటిక్గా ఒక శ్రద్ధ వచ్చేస్తుంది. ఆ శ్రద్ధ నీ జీవితం పట్ల శ్రద్ధ కావచ్చు, అవునా, తర్వాత గురువు పట్ల శ్రద్ధ కావచ్చు, భగవంతుడి పట్ల శ్రద్ధ కూడా కావచ్చు. శ్రద్ధ వస్తుంది. ఈ శ్రద్ధ ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా సమర్పణ వస్తుంది. సమర్పణ అంటే సరెండర్నెస్. మనసా వాచా కర్మణ ఇంద్రియపరంగా త్రికరణ శుద్ధిగా అప్పుడు నువ్వు ఒక వ్యక్తికి లేదా భగవంతుడికి లేదంటే ప్రకృతికి లేదంటే విశ్వానికి నువ్వు అక్కడ సరెండర్ అవుతావు. అక్కడ సమర్పణాభావం వచ్చేస్తుంది. ఎప్పుడైతే సమర్పణాభావం వచ్చేస్తుందో నెక్స్ట్ స్టేజ్లో ఏం జరుగుతుందంటే నివేదన. ఇప్పుడు కేవలము హృదయాన్ని, శరీరాన్ని, ఇంద్రియాలని, ఈ మనసుని కాదు సమర్పించేది, ఆత్మని కూడా నివేదన చేస్తావు. అంటే ఇది కూడా నాది కాదు. ఇప్పుడు ఒక జ్ఞానికి ఒక భక్తుడికి ఉన్నటువంటి తేడా ఏంటి అంటే, భక్తుడేమో సమర్పణ భావంతో వెళ్తాడు, జ్ఞాని అన్వేషణతో వెళ్తాడు, ఒక రీసెర్చ్ మైండ్తో వెళ్తాడు. జ్ఞాని వెతుకుతాడు, ఇదేంటి అదేంటి ఇక్కడేముంది అక్కడేముందని ఒక రీసెర్చ్ చేస్తాడు. ఒక సైంటిస్ట్ ఎలాగైతే ఒక రీసెర్చ్ చేస్తాడో ఒక జ్ఞాని కూడా రీసెర్చ్ చేస్తాడు. కానీ భక్తుడు ఎలా ఉంటాడు, ముందే ఒప్పేసుకుంటాడు. ఏంటంటే నేను పరమ అజ్ఞానిని, నాకేమీ చేత కాదు, నేను మూర్ఖుణ్ణి, నాకేం తెలీదు, నేను మూర్ఖుణ్ణి, నేను పరమ అజ్ఞానిని, నన్ను నేను నీకు సమర్పించేసుకుంటాను, నువ్వేం చేస్తావో చెయ్యి. టోటల్గా సరెండర్నెస్లో వెళ్ళిపోతారు. ఒక సరెండర్నెస్లో వెళ్ళిపోయినప్పుడు అంటే అహంకారాన్ని టోటల్గా జీరో చేసుకుంటారు. ఇంకా నేనంటూ ఏమీ లేను, అంతా నీవే, ఇంకా నా అస్తిత్వం అనేది ఏం లేదు, అంతా నువ్వే అని టోటల్గా ఒక సమర్పణ భావంతో, సరెండర్నెస్తో, యాక్సెప్టెన్స్తో, ఒక తదాతా భావంతో సచ్నెస్లోకి వెళ్ళిపోతారు. ఎప్పుడైతే ఈ తదాతా భావం సచ్నెస్లో, స్వీకారభావం, యాక్సెప్టెన్స్లో వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే ఆటోమేటిక్గా ఈ భక్తుడు అనేవాడు చచ్చిపోతాడు. మనిషి తత్వం అని చచ్చిపోతుంది. అక్కడ నుంచి దైవత్వం ఉదయిస్తుంది. అక్కడ నుంచి దైవత్వం అనేది ఉదయిస్తుంది. అట్లా ఒక భక్తుడు భక్తి యోగంలోకి ప్రవేశిస్తాడు. ఈ గౌణీ భక్తిని దాటి పరాభక్తిలోకి వెళ్తాడు. ఈ పరాభక్తిలోకి వెళ్ళినప్పుడు అప్పుడు భక్తి యోగంలో ప్రవేశించినప్పుడు అంటే ఈ యోగంలో ప్రవేశించినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ భక్తుడికి తర్వాత ఈ భగవతత్వానికి ఒక కలయిక జరుగుతుంది. అక్కడ యోగం అంటే ఏంటి, కలయిక, ఒక యూనియన్, ఏకత్వం. ఈ ఏకత్వంలో వన్ పాయింటెడ్నెస్లోకి వచ్చాక అక్కడ ఈ భక్తుడికి తర్వాత దైవత్వానికి ఒక కలయిక జరిగినప్పుడు అక్కడ నుంచి జ్ఞానోదయాన్ని అందుకుంటారు. ఇది భక్తి మార్గం. ఇది సో కాబట్టి ఈ భక్తి మార్గం ద్వారా భారతదేశంలో జ్ఞానోదయాన్ని అందుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. జ్ఞాన మార్గం ద్వారా అందుకున్న వాళ్ళు అతి తక్కువ మంది ఉన్నారు. మనకి చాలా తక్కువ మంది కనబడతారు. ఎందుకంటే భక్తి మార్గం చాలా ఈజీ, జ్ఞాన మార్గం కష్టం. ఎందుకంటే ప్రతిదీ వెతకాలి, అన్వేషణ చేయాలి, నీకు ఒక రీసెర్చ్ మైండ్ ఉండాలా. ఒక సైంటిస్ట్ ఎలాగైతే ఒక వస్తువుని కనిపెట్టడానికి ల్యాబ్లో తాను సమాధి చేసుకుంటాడు, అవునా? సైంటిస్టులు ఎలా ఉంటారు, ఏదైనా ఒకటి కనిపెట్టడానికి ల్యాబే సర్వస్వంగా జీవిస్తూ ఉంటారు. అది జీవిస్తున్నప్పుడు అన్నీ మర్చిపోతారు, ప్రపంచాన్ని మర్చిపోతారు, అన్నీ మర్చిపోతారు, సర్వ సుఖాలను వదిలేస్తారు. అది కనిపెట్టేదాకా ల్యాబ్ నుంచి బయటికి రారు. ఎందుకు అంటే అదొక రీసెర్చ్ అనేది అలాగే ఉంటుంది, అన్వేషణ అనేది అలాగే ఉంటుంది. అదేవిధంగా ఒక జ్ఞాని అంతరన్వేషణ చేస్తున్నప్పుడు, జ్ఞాన మార్గంలో వెళ్తున్నప్పుడు అతనికి కూడా అదే జరుగుతుంది, తను కూడా దాంట్లోకి వెళ్ళిపోతాడు. కాబట్టి ఒక రీసెర్చ్ మైండ్తో వెళ్ళేవాళ్ళు అంటే మేధస్సు, చదువు, తెలివితేటలు, విజ్ఞానం ఇవి ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి కొంచెం అహంకారం కూడా ఉంటుంది. వీళ్ళు భక్తి మార్గంలోకి రారు, జ్ఞాన మార్గంలోకి వెళ్తారు. జ్ఞాన మార్గంలో వెళ్ళి అన్వేషణ చేస్తూ అంటే ఆఖరికి ఈ జ్ఞాని అనేవాడు కూడా మళ్ళీ భక్తుడు కావాల్సిందే. లేదంటే మళ్ళీ జ్ఞానంతో కూడిన అహంకారం వస్తే కింద పడతాడు, మళ్ళీ పడిపోతాడు. ఏదైతే పొందాడో మళ్ళీ కింద పడిపోతాడు. మళ్ళీ శ్రద్ధ, సమర్పణ, ఈ నివేదనకి రావాల్సిందే. కానీ జ్ఞాన మార్గంలో ఒక పరిపూర్ణ జ్ఞానోదయాన్ని అందుకున్నాక అక్కడ ఎప్పుడో ఒక చోట లాస్ట్లో ఆ స్టేట్ వస్తుంది. కానీ భక్తుడికి ఆ స్థితి ముందే వస్తుంది.
ఇప్పుడు భక్తి మార్గంలోకి వెళ్ళే వాళ్ళకి జ్ఞానం అది లేకపోతే అది అంధవిశ్వాసము, అంధశ్రద్ధ, అంధభక్తి అయిపోతుంది. ఈ జ్ఞాన మార్గంలో వెళ్ళే వాళ్ళకి భక్తి లేకపోతే అహంకారం వచ్చేస్తుంది. కాబట్టి ఆధ్యాత్మికం, సంపూర్ణ ఆధ్యాత్మికం అంటే ఏంటంటే జ్ఞానము భక్తి యొక్క కలయికనే సంపూర్ణ ఆధ్యాత్మికం. ఈ రెండిటి యొక్క మమేకత్వం అనేది అంతరంగంలో జరుగుతుంది, లోపల జరుగుతుంది. ఈ జరుగుతున్నటువంటి క్రమంలో ప్రతి మనిషి కూడా ఒక అన్వేషణ అనేది చేస్తూ ఉంటారు. కాబట్టి ఇలా భక్తి మార్గంలో మనకి జ్ఞానోదయం అందుకున్న వాళ్ళలో చాలామంది మహాపురుషులు ఉన్నారు. సంత్ కబీర్, తర్వాత గోరఖ్నాథ్, నామ్దేవ్, భక్త తుకారాం, సంత్ రవిదాస్, మీరాబాయి అండ్ చైతన్య మహాప్రభు. వీళ్ళ ద్వారా తర్వాత సంత్ గురునానక్ దేవ్జీ, తర్వాత గురునానక్ దేవ్ తర్వాత మళ్ళీ 10 మంది గురువులు ఉన్నారు ఆయన తర్వాత. ఇట్లా ఒక భక్తి ఉద్యమం వచ్చింది. ఎప్పుడు వచ్చింది? 14th సెంచరీస్లో, 14-15 సెంచరీస్లో భక్తి మూమెంట్ వచ్చింది భారతదేశంలో. ఎందుకంటే ఈ జ్ఞానం అనేది ఎక్కడైతే ఒక ఎండ్ పాయింట్కి వచ్చిందో మనుషులంతా ఈ కర్మకాండాలకు అలవాటు పడ్డారు. గంగలో మునగాలి, వారణాసికి వెళ్ళాలా, ఇది వదిలేయాలి, అది వదిలేయాలా, గంగలో మునిగితే మోక్షం వస్తుంది, ఈ రకరకాల నమ్మకాలతో రకరకాల రిచువల్స్తో జీవిస్తున్నారు. ఈ జీవిస్తున్నటువంటి క్రమంలో ఏమైపోయిందంటే మనకి ఈ ఉద్యమం వచ్చింది. అంటే భక్తి అంటే ఈ కర్మకాండ కాదు, భక్తి అంటే దేవాలయాలను దర్శించడం కాదు, భక్తి అంటే గంగలో మునగడం కాదు, భక్తి అంటే పుణ్యక్షేత్రాలను దర్శించడం కాదు, ఇది కాదు. ఇదంతా భౌతిక ప్రపంచమైన యాత్ర. ఇప్పుడు వారణాసికి వెళ్తారు, గంగలో మునుగుతారు, ఏదో ఇష్టమైన వదిలేసి రావాలని అంటారు కదా. ఏం వదిలేస్తారు? ఇష్టమైన కాయగూరలు లేకపోతే పండు వదిలేసి వస్తారు. కానీ అది కాదు. కాయాపేక్ష ఫలాపేక్ష అని అంటారు. కాయాపేక్ష అంటే ఏంటి? శరీరం మీద వ్యామోహాన్ని వదిలేయాలి. కాయం అంటే ఏంటి? శరీరం, కూరగాయలు కాదు. కాయం అంటే శరీరం, దీని మీద అపేక్ష వదిలేయాలి. ఫలాపేక్ష అంటే ఏంటి? ప్రతిఫలాన్ని ఆశించకుండా కర్మ చేయాలి. అంటే ఒక విధంగా నిష్కామ కర్మయోగం. నిష్కామ కర్మయోగంలోకి ఒక వ్యక్తి వెళ్ళాలంటే ఈ అకర్మలోకి రావాలి, సకర్మలోకి రావాలి. అక్కడి నుంచి మళ్ళీ ప్రతిఫలాన్ని ఆశించకుండా కర్మ చేసినప్పుడు అది నిష్కామంలోకి, అంటే కోరికలు లేకుండా కేవలం కర్మ చేసేంతవరకు ఎవరైతే కర్మ చేయడంలోనే ఎంజాయ్ చేస్తారో ఫలితాన్ని ఆశించకుండా వాళ్ళు నిష్కామ కర్మయుగంలోకి వచ్చేస్తారు. అంటే ఫలాపేక్ష అంటే ప్రతిఫలాన్ని ఆశించకుండా కర్మ చేసేదని ఫలం మీద ఆపేక్ష వదిలేయాలి, ప్రతిఫలం మీద ఆపేక్ష వదిలేయాలి. ఇది బ్యాండ్. వాళ్ళు అక్కడ ఏం చేస్తారు? పండ్లు వదిలేసి వస్తారు. మనుషులు ఎంత అజ్ఞానంలో ఉంటారంటే ఎక్కడ పోయి ఏం చేయాలో కూడా అర్థం కాదు. కాబట్టి ఇట్లాంటి ఒక అంధకార యుగం. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే జ్ఞానం అనేది కొంత దాని ప్రభావం తగ్గిపోయాక భక్తి అనేది ఒక ఆవిర్భావానికి వచ్చింది భారతదేశంలో. వచ్చాక ఏమైపోయిందంటే ఇలాంటి రిచువల్స్, ఇలాంటి మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలు, అంధశ్రద్ధ ఇవన్నీ బాగా ఎక్కువైపోయినాయి. మళ్ళీ మనుషులు ఒక అంధకార యుగంలోకి వెళ్ళిపోయారు. అప్పుడు ఈ భక్తి మూమెంట్ వచ్చింది. ఈ భక్తి మూమెంట్ వచ్చాక మనకి దక్షిణ భారతదేశంలో రామానందుడికి ఆయనకి 3-4 శిష్యులు ఉన్నారు. ఒకటి సంత్ రవిదాస్, తర్వాత ఈయన కబీర్ దాస్, ధరందాస్, తర్వాత నామ్దేవ్, వీళ్ళంతా ఆయన శిష్యులు. దాని తర్వాత మళ్ళీ ఈ రవిదాసు మళ్ళీ గురునానక్ దేవ్జీ, నెక్స్ట్ భక్త తుకారాం, వీళ్ళంతా మళ్ళీ ఒక ఏజ్లో వచ్చేసారు. అంటే వీళ్ళ ద్వారా ఏమైపోయిందంటే భక్తి అనేది ఒక కొత్త నిర్వచనం ఇచ్చారు. భక్తికి కొత్త నిర్వచనం ఇచ్చి భక్తి యోగం ద్వారా కూడా, అంటే ఇప్పుడు సంసారంలో నిర్వాణం అంటారు చూసారా, ఈ భక్తులంతా కూడా గృహస్థ ధర్మంలో ఉన్నవాళ్ళే. వీళ్ళంతా సన్యాసులు కాదు. భక్తి మార్గంలో వెళ్ళిన వాళ్ళంతా కూడా గృహస్థ ధర్మంలో ఉన్నవాళ్లే. వీళ్ళు సంసారాన్ని త్యజించాలా. జ్ఞాన మార్గంలో వెళ్ళేవాళ్ళు సన్యాసులు అయ్యారు. అవునా? మనం చూస్తున్నాం కదా, బుద్ధ పరంపర, జైన పరంపర, ఈ హిందూ సాంప్రదాయంలో రకరకాల సన్యాసులు, అఘోరీలు, నాగసాధులు వీళ్ళంతా సంసారాన్ని త్యజించి ఒక జ్ఞాన మార్గంలోకి వెళ్ళిపోయారు. యోగంతో, జ్ఞానంతో వాళ్ళు సాధనలోకి వెళ్ళిపోయారు, తపస్సులోకి వెళ్ళిపోయారు. కానీ ఈ భక్తి మార్గంలో ఉండే వాళ్ళంతా కూడా వాళ్ళు ఈ యొక్క సంసారంలో ఉంటూ, గృహస్థ ధర్మంలో ఉంటూ
చతుర్విధ పురుషార్థాలని పాటిస్తూ, ధర్మార్థ కామమోక్షాలను పాటిస్తూ జీవితాన్ని ఒక సృజనాత్మకంగా జీవిస్తూ, జీవితాన్ని ఒక సేవా తత్పరతతో, సేవతో, ఒక ఆరాధనతో, ప్రార్థనతో జీవిస్తూ, ప్రకృతి పట్ల సమర్పణ భావము, విశ్వం పట్ల సమర్పణ భావము, తర్వాత జీవితం పట్ల సమర్పణ, ఒక సరెండర్నెస్తో జీవిస్తూ వాళ్ళు దాని ద్వారా జ్ఞానోదయాన్ని అందుకున్నారు. కాబట్టి అలాంటి భక్తులు చాలామంది ఉన్నారు మనకి భారతదేశంలో. అందులో భాగంగా మనము ఈరోజు ఒక మహాపురుషుడి గురించి మనము చర్చించుకోబోతున్నాము. ఆయనే సంత్ గురునానక్ దేవ్జీ. ఎందుకంటే ఈరోజు ఆయన జయంతి సందర్భంగా మనము ఆయన జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం. ఆయన ఎలా జ్ఞానోదయాన్ని అందుకున్నాడు భక్తి మార్గం ద్వారా, ఆయన ద్వారా ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అని చెప్పి మనం తెలుసుకుందాము. తర్వాత ఈ కార్తీక పౌర్ణమి రోజు ఆయన జన్మించాడు. కార్తీక పౌర్ణమి రోజు జన్మించాడు ఆయన. సో ఆయన ఎట్లా అంధకారం నుంచి వెలుగులోకి వెళ్ళాడు అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. సో నా మాటలు ఇంత శ్రద్ధగా ప్రేమగా విన్నారు. మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్.